నా గిరికొత్తపల్లి గ్రామ ప్రజలకి, నా ప్రాణ సమానమైన కార్యకర్తలందరికీ కూడా, ఇంత మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత ఏమీలు నా మీద కొట్లాడినా కానీ 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి రాజకీయం చేసిన వ్యక్తులందరూ ఒకటై నన్ను ఓడగొట్టాలని చూసినా కానీ గిరికొత్తపల్లి ప్రజలు నన్ను గెలిపించారు. నా మీద నమ్మకంతో గెలిపించారు. ఈ గెలుపుకి కారణం మా నాన్నగారు కూడా. ఆయన జీవితం మొత్తం గిరికొత్తపల్లి గ్రామ ప్రజలకే త్యాగం చేసిండు. ఆ త్యాగ ఫలితమే ఈరోజు ఈ రిజల్టు. నేను దగ్గర కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే 2 సంవత్సరాలు అవుతుంది. వితిన్ తక్కువ టైంలోనే దగ్గర 15-20 గల్లీలలో నేను సీసీ రోడ్లు నారాయణ రెడ్డి సహకారంతో వేపియడం జరిగింది. అట్లనే 2 ఐమాక్స్ లైట్లు కూడా వేపియడం జరిగింది. అలాగే గిరికొత్తపల్లి గ్రామం నుంచి రామదుగ్గ్యాల వరకు డాంబర్ రోడ్డు, గిరికొత్తపల్లి గ్రామం నుంచి అందుగులకి నర్సంపల్లికి డాంబర్ రోడ్డు కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. 30 ఏళ్ళు రాజకీయం చేసిన వ్యక్తులు అందరూ ఒకటై నన్ను ఓడగొట్టాలని చూసినా కానీ గిరికొత్తపల్లి గ్రామ ప్రజలు నాకు మద్దతు తెలిపినందుకు వాళ్ళందరికీ నా జీవితం, నా చివరి రక్త బొట్టు వరకు కూడా వాళ్ళకి సేవ చేస్తానని నేను తెలియజేస్తున్నాను. బస్సు సౌకర్యము, గిరికొత్తపల్లి బస్సు సౌకర్యం గురించి నేను చాలా రోజుల నుంచి అదొక డిమాండ్ ఉంది. ఆ బస్సు సౌకర్యం గురించి కూడా నేను కూడా చాలా ప్రయత్నం చేసిన. కాకపోతే అధికారులు అనేటోళ్ళు కొంచెం ఏమైందంటే బస్సులో జనాలు ఎక్కలేరు. అందువల్ల నెక్స్ట్ ఏంటంటే బస్సు వచ్చి రిటర్న్ వెళ్ళాలంటే వాళ్ళు కాదంటారు. అదే డాంబర్ రోడ్ కనీసం గ్రామ పంచాయతీ నిధులకు వెళ్ళి ఆ మట్టి రోడ్ అన్న ఫస్ట్ మంచిగా చేయించి బస్సు సౌకర్యం కల్పించాలనేది నా ఫస్ట్ ఆలోచన. ఏమన్నా అవకాశం ఉంటే పిల్లలకు ఆడుకోనికే ఏదైనా గ్రౌండ్ సదుపాయం కల్పించాలనేది నా ఆలోచన. 52 మెజార్టీతో గెలిచినాము. ఈ డాంబర్ రోడ్లు అనేది మా ప్రజల కోరిక. ఆ డాంబర్ రోడ్లని ఈ ఎమ్మెల్యే ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఆ టైం లోపల కంప్లీట్ చేయాలనేది నా ఆలోచన. నన్ను గెలిపించిన గిరికొత్త గ్రామ ప్రజలకు ధన్యవాదాలు.